పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. తిరిగి ఇంకొక మాట, యెషయా గ్రంథం 41:9-10. యెషయా గ్రంథం 41:9-10. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడువనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకమో, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకమో, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. తర్వాత యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. ప్రభు సహాయం కొరకు, నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మరి ఈ సమయమందు తండ్రి జ్ఞాపకం చేసుకునండి. చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు మీ దాసుని బలపరిచి మా గమనాన్ని తీసుకొచ్చినటువంటి శ్రేష్టమైన తలంపులను బట్టి వందనాలు ప్రభువా. తండ్రి, మరి ఒకప్పుడైతే నీకు శత్రువుగాను, దూరస్తునిగాను, సర్ప సంతానంలో ప్రభా ఒకనిగా ఉంటూ వచ్చాను, ద్రోహిగా ఉంటూ వచ్చాను. అలాంటి నా కొరకు ప్రభా మీరు ఈ లోకానికి మీ కుమారుని పంపించి కల్వరి సిలువలో మీ కుమారుని యొక్క ప్రాణాన్ని, రక్తాన్ని బలిగా ఉంచి తండ్రి, ఈ దుర్మార్గుని కొరకై నీ కుమారుని బలిగా ఇచ్చిన కారణాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నా బ్రతుకును మార్చి నాకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి నీ ఆత్మను అనుగ్రహించి నీ ఆత్మ ద్వారా నడిపిస్తూ, అదేవిధంగా ప్రభా నీ పరిశుద్ధ ఆలయంలో తండ్రి నన్ను నిలవబెట్టి నేను ఆరాధించే వ్యక్తిగాను, నీ పని చేసే వ్యక్తిగాను తండ్రి, మరి నీ పనిని ప్రభా నడిపించే వ్యక్తిగాను నన్ను ఉంచిన కారణాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. గత వారమంతయు ప్రభా మరి నువ్వు ఎంతగానో సహాయపడుతూ వచ్చావు. నీ సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మరి తండ్రి, మందిర పనులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభా మరి ఎంతగానో సహాయపడుతూ వచ్చాయి. మనుషులు ప్రభా నన్ను మోసం చేశారు, నీ వద్దకు రాలేకపోయారు, ఈ పనికి ఏమాత్రం సహకరించలేకపోయారు తండ్రి. ఒక్క క్షణం కూడా ప్రభా ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ప్రభా ఎవరు విడిచినా ప్రభా నువ్వు విడవని ఎడబాయని దేవుడు ప్రభా. మరి కొంతమంది నాయన నీ బిడ్డల్ని పంపించి తండ్రి ఈ పని పూర్తి చేయట్లో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి వందనాలు ప్రభా. ఈ విధంగా తండ్రి మా పట్ల మీరు చూపుతున్నటువంటి అనుగ్రహాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఇన్ని మేలు చేసిన ఆ దేవునికి ఏమి ఇవ్వలేను ప్రభు. నా జీవితం అంతయో నిన్ను సేవించినను, ఆరాధించినను తండ్రి, నీ రుణం తీర్చుకోలేనని యేసు ప్రభు నామంన నా ఆరాధన మీకే చెల్లిస్తూ తిరిగి చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని, నిష్ప్రయోజకులైన దాసుని దయతో కనికరించి నీ ఆత్మ ద్వారా నడిపిస్తూ రమ్మని యేసు ప్రభు నామమునే వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం చదువుకున్న 3 భాగాల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక పదం మనకు కనిపిస్తుంది. ఎవరైనా చెప్పగలరా? స్వాతి చెప్పమ్మా, ఏంటది? వెరీ గుడ్. బలం లేని వారికి ఆయన ఏం చేస్తారంటే బలం ఇచ్చే దేవుడు. అదే ఎంత నమ్మదగిన దేవుడు. అదే మేము పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు గమనిస్తే పౌలు అన్నమాట వాస్తవమే. ఏమన్నాడు పౌలు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. మిమ్మల్ని నేను మెచ్చుకోవాలి ఒక విషయంలో. ఏ విషయంలో? ఒకప్పుడు ఒక కట్టెను మాత్రమే ఉండేది ఇక్కడ. ఒక గ్రీన్ మ్యాట్ ఒకటి కట్టాం. అయినా సరే మీరు ఎట్లా రాగలిగారో, అసలు మందిరం అనే అపీరెన్సే లేదు కదా. నాకు అనిపిస్తూ ఉంది నిజంగా
వీళ్ళే మంచి భక్తి పనులు అనిపిస్తూ ఉంది, బయట కనిపిస్తూ ఉంటాం. ఇక్కడ మోకరించి ఆరాధించాలంటే ఎంత కష్టం, ఇక్కడ మోకరించి ఆరాధిస్తే అటు నుంచి అదే. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు, ఆ గోడ కూడా పూర్తిగా లేదు కదా, ఆ గోడ కూడా లేదు కదా, ఇక్కడ ఇది బాత్రూమే, ఇది ఒక వాక్యం ఉండేది కదా. ఎంత ఆశ్చర్యకరుడు అంటే, అద్భుతకరుడు అంటే, ప్రతి సంవత్సరానికి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి, ఆత్మీయంగా బలపరుస్తూనే, తిరిగి మన అక్కర్లు తీరుస్తూనే, తన సంఘాన్ని తానే ఏం చేస్తూ ఉన్నాడంటే కడుతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి నిజంగా మనలాంటి బలం లేని వారికి బలమిచ్చే దేవుడు ఆయనేనని మరొక పర్యాయం మన పక్షాన రుజువుపరుచుకున్నాడు. సరే, ఇది నా వర్తమానం కాదు, కానీ రండి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గుణలక్షణాల్లో ఆయన ఎవరంటే బలపరిచే దేవుడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన వర్తమానం ఏంటంటే, ఆయన ఎవరు? బలపరిచే దేవుడు. బలపరిచే దేవుడు అంటే అర్థం ఏంటి? మనకు సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, బలమునిస్తాడు, అవునా? ఏం చేస్తాడు? మన స్ట్రెంగ్తెన్ చేసి నడిపించగలిగినటువంటి దేవుడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ స్టేట్మెంట్తో? యేసు ప్రభు బలపరిచే దేవుడు కదా, అందరూ ఒప్పుకోవాల్సిందే నిస్సందేహంగా కదా. నీ జీవితాన్ని ఒకసారి గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎన్ని పర్యాయాలు నిన్ను ఆయన బలపరచలేదు, ఎన్ని పర్యాయాలు నిన్ను ఆదుకోలేదు, ఎన్ని పర్యాయాలు నీకు సహాయపడలేదు. అందుకనే పౌలు భక్తుడు తన పరిచర్య అంతటిని ముగించే సమయంలో, పరిచర్య బాగా చేసినటువంటి ఆ దినాల్లో ఓ మాట అంటా వచ్చాడు. ఏమన్నాడు చెప్పండి? నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలిగాను అని స్టేట్మెంట్ ఇస్తూ వచ్చాడు. మనల్ని బలపరచగలడా దేవుడు అంటే? మనల్ని బలపరచడానికి 2 వాగ్దానాలు ఇచ్చాడు. ఏమిటా వాగ్దానాలు? యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువుకున్నాం కదా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7-fold బ్లెస్సింగ్స్ అంటారు. ఇది 7-fold బ్లెస్సింగ్. ఏంటది? భూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడివనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకమో, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకమో, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి నమ్మదగిన దేవుడు. ఇందులో 7 ఆశీర్వాదాలు మనం చూస్తాం. అందులో ఒకటి ఏంటంటే, హీ కెన్ స్ట్రెంగ్థెన్ యూ అన్నాడు. అర్థమైందా? ఆయన నిన్ను బలపరచగలిగినటువంటి దేవుడు ఆయన కదా. ఎందుకు ఇస్తాడంటే ఆయనకి ఇష్టం. ఎవరంటే? శక్తిహీనులంటే ఆయనకి ఇష్టం. వారికి ఏం చేస్తాడు ఆయన? బలాభివృద్ధి కలగచేయవాడు ఆయన. అయితే మనం ఆయన మీద ఆధారపడినప్పుడే సుమా, ఇది ఆయన మీద మనం ఆధారపడినప్పుడే. కాబట్టి రకరకాల భక్తుల యొక్క జీవితాలను మనం గమనించినప్పుడు వారిని దేవుడు ఏ విధంగా బలపరిచాడో మనం చూస్తాం. రండి కాస్త ముందుకెళ్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 14 నుంచి 18 వరకు మార్చి లేకపోతే ఎవరైనా చదవండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 4వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 18 వరకు. అలెగ్జాంద్రును కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతను మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరంగా ఎంచబడకుండానుగాక. అయితే నా ద్వారా స్వార్థపూర్ణముగా ప్రకటింపడు నిమిత్తము అన్యజనులందరూ దాని వినిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. చాలు. దేవుడు ఎంత నమ్మదగినవాడు. పౌలు జీవితంలో గమనించినట్లయితే పౌలుకి ఎంతగా సహాయపడతా వచ్చాడు. పౌలు అనేక పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చాడు. అలెగ్జాండర్ అనేటటువంటి కంచరివాడు ప్రభుని పౌల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఎదుర్కొన్నాడు. బహుశా కీడు చేశాడంట. మరి కొట్టాడేమో బహుశా కదా, కొట్టుండొచ్చేమో. కీడంటే ఇంకేం చేస్తుంటే హానే కదా. కొట్టుండొచ్చేమో, లేకపోతే తిట్టుండొచ్చేమో, ప్రభు పనికి ఆటంకంగా ఉండొచ్చేమో కదా. అలాంటి పరిస్థితుల్లో అయితే పౌలు దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా ఏమైపోయారంట? ఎవరు ఆయన పక్షాన లేరు, అందరూ వదిలిపోయారు కదా. అందుకనే ఈ వాగ్దానం ఇచ్చాడు.
కదా. ఒకరోజు వస్తే అందరూ కూడా ఏమవుతారంటే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. అందుకనే పౌలు భక్తుడు రిపీటెడ్గా హెబ్రీ పత్రికలో దాన్ని రాయించి పెట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి పౌలు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు అయితే ప్రభు ఏం చేస్తా వచ్చాడంట, నా ప్రక్క నిలిచి కదా నన్ను బలపరిచాను. కాబట్టి దేవుడు బలపరుస్తాడు. ఆపదలు ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు. కూసుమంచి ప్రాంతంలో సువార్తకు వెళ్ళాం. అందరూ నానా రకాలుగా వెళ్ళిపోయాం. చాలామంది వెళ్ళాం, 50-60 మంది. అప్పుడు అందరూ రకరకాల ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. కానీ నేను ఒక చిన్న పిల్లోడు, యెహోషువ, ఐడియా ఉన్నాడు? యెహోషువ తెలుసు కదా. వాడు చిన్నపిల్లడు, అప్పుడే రక్షణ పొందినాడు. ఎంత వయసులో రక్షణ పొందాడు? వాడు 8th క్లాస్లో రక్షణ పొందాడు కదా. మన పిల్లల్ని ఇప్పుడు ఎందుకురా, ఇప్పుడు టీవీలు చూడు, ఇప్పుడు హాయిగా సినిమాలు చూసుకో, హాయిగా మందిరం ఎందుకురా, కొద్దిసేపు ఉండి ఏం కాదు ఆడుకో అని చెప్తా ఉంటారు కదా. గృహకూడికి పెట్టినప్పుడు కూడా ఏం చేస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు అల్లరి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో సెల్ ఫోన్ తీసుకో, నువ్వేం చేయి, ఫ్రీ ఫైర్ ఆడుకో, ఇంకే ఫైర్ అని ఆడుకో. నువ్వు ఆడుకుంటా ఉంటే మేమేంటాం, ఏం చేస్తూ ఉంటాం, మేము వాక్యం వింటూ ఉంటాం. ఇదే క్రైస్తవ బ్రతుకు? అది చెప్పండి. కాదు కదా. యెహోషువ అనే పిల్లోడు వాడు నా ప్రక్కన నిలిచాడు. అద్వైంది ఒక డాక్టర్ దగ్గర పోయాం. ఆర్ఎంపీ డాక్టర్, ఆయన పెద్ద డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఊళ్ళలో ఆర్ఎంపీ డాక్టరే. ఆయనకు సువార్త చెప్తే మమ్మల్ని బాగా ఎదిరించాడు, కొట్టానికి వచ్చాడు, దూషించాడు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు, ఆ స్నేహితులను రప్పించాడు. నేను ఒకటే మాట అన్నా, నువ్వు ఎవరినైనా పిలిపించుకో, నువ్వు నన్నేమీ చేయలేవు. ఎందుకు? ప్రభు నా పక్షాన ఉన్నాడు, నేను నీకు భయపడను. నాకెంతమంది ఉన్నారు తెలుసా? 15 మంది ఉన్నారు, నేను బ్రతకనేరని సవాల్ చేస్తూ వచ్చాడు. సరే మంచిది, ఇక్కడే ఉంటా పిల్లమని చెప్పాను. మీరు నన్ను కొడితేనే చంపితేనే మీ కోపం పోతుందనుకుంటే ఇక్కడే ఉంటాను, కానీ నేను చెప్పింది మాత్రం సత్యం అని చెప్తూనే ఉన్నా నేనేగా. దేవుని గురించి అయితే ఇక అప్పటికి దాదాపుగా చాలామంది గుంపుగా చేరారు. అయినా సరే ఏం చెప్తా ఉన్నాను, మరి ఎక్కడి నుండి వచ్చిందో నాకు ధైర్యం తెలియదుగా, నా ప్రభుని బట్టి అనుకుంటాను. ఆ సువార్త చెబుతూనే ఉన్నాను. 30, 40, 50 మంది వరకు గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయ్యాను. ఒక్కడే నన్ను ఏం చేస్తా ఉన్నాడు అంటే తరుముతా ఉన్నాడు. తరుముతా అంటే మీదికి వస్తా ఉన్నాడు. వస్తూ ఉంటే మెయిన్ రోడ్డుకి వచ్చాం. దాదాపు ఎక్కడి నుంచి 100 మీటర్ల దూరం మెయిన్ రోడ్డు వరకు ఏం చేస్తూ వచ్చారు. మిగతా వాళ్ళంతా ఆగని వాళ్ళ కొట్టట్లేదు, కానీ ఏం చేస్తూ ఉన్నాడు అంటే తరుముతా ఉన్నాడు. మెయిన్ రోడ్డు మీకు మంచి దొరికింది. మెయిన్ రోడ్డు మీద ఇంకో కొంతమంది గ్యాదర్ అయ్యారు. ఒక ఆయన వచ్చి అడిగాడు, ఎందుకండి ఆయన ఎట్లా అంటున్నాడని. మళ్ళీ సువార్త చెప్పా. మళ్ళీ అందరికీ సువార్త చెప్తా వచ్చా. ఈలో పర్వాలందరూ వచ్చారు. ఇట్ట యెహోషువ అందరికీ కొంచెం ఇన్ఫార్మ్ చేస్తుండొచ్చేమో. మనోళ్ళందరూ వచ్చారు. మనోళ్ళందరూ రాగానే అప్పుడు అనుకున్నాడు, వామ్మో వీళ్ళు తక్కువ మంది రాలేదని. అక్కడి నుంచి వాళ్ళు ఏమైపోయారు, వెళ్ళిపోయారు. దేవుడు మనల్ని బలపరుస్తాడండి. చిక్కులు వచ్చినప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదండి. పౌలు భక్తుని బలపరచబట్టి ఆయన అద్భుతంగా పరిచర్య చేయగలిగాడు. ఆయన బలపరిచే దేవుడు కాకపోతే మేము ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాం చెప్పండి. వదిలిపెట్టే దేవుడు అయితే ఇంత సాహసం చేస్తామా? చేయం కదా. మీరు కూడా నమ్ముకోరు కదా. చక్కగా ఇప్పుడు కూర్చొని ఎక్కడ ఏ ప్రసాదం తినేవాళ్ళు, ఈ టైంకి ఎక్కడ కూర్చొని వాళ్ళు ప్రసాదాలు పెడతా ఉంటారు, అది తినేవాళ్ళు. దేవుడు బై గాడ్స్ గ్రేస్ మనల్ని తప్పించాడు. రెండోదిగా ఇక్కడ చూడండి, ఇంకొక ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. ఎజ్రా తన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నన్ను బలపరిచినటువంటి దేవుడు, నాకు బలాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నాకు సహాయపడినటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆ యొక్క 70 సంవత్సరాలు బబులోను రాజ్యంలో వాళ్ళు ఉంటూ వచ్చారో, అక్కడ చరణ ముగించుకున్నారో, తర్వాత మందిరం ఇక్కడ కట్టడం జరుగుతూ వచ్చిందో, తర్వాత ఈయన వచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన ప్రీస్ట్ కాబట్టి ఈయన మరలా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ తోర అంటే ధర్మశాస్త్రాన్ని ఆ ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చాడు. అయితే అప్పుడు అంటా ఉన్నాడు అనమాట, నా దేవుడు నన్ను ఏం చేస్తూ వచ్చాడు, బలపరిచాడు. దేవుడు బలపరిచేటటువంటి దేవుడు అండి. ఇంకా రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనంలో చూడండి. మొదటి రాజులు మొదటి గ్రంథము 18:46, యెహోవా హస్తము ఎవరిని? ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి కదా. ఏంటండి ఇంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి?
దేవుడు బలమిచ్చాడు కాబట్టి, దేవుడు తనను స్ట్రెంగ్తెన్ చేశాడు కాబట్టి, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆహాబు దేని మీద వస్తున్నాడు? ఆహాబు ఏమైనా పరిగెత్తుకుంటూ వస్తున్నా? చెప్పండి. ఆహాబు దేని మీద వస్తున్నాడు చెప్పండి? ఆయన రాజు కాబట్టి ఆబ్వియస్లీ ఈ హ్యాడ్ ఏ చారియట్, రథం ఉంది ఆయనకి. అవును కదా, ఆయనకు ఒక రథం ఉన్నది. ఆ రథం మీద ఆయన వస్తూ ఉంటే మరి ఏలియా ఎట్లా పోతా ఉన్నాడు? ఈయనకేమైనా రథం ఉందా? చెప్పండి. ఈయనకేం రథం లేదండి, కాలినడకనే వెళ్తూ ఉన్నాడు. మరి ఎలా వెళ్ళగలిగాడంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, తను బలపరిచాడు, బలాన్ని ఇచ్చాడు. ఇంకాస్త ఇంకో చోటుకు పోదాం. న్యాయాధిపతుల గ్రంథం 16:28 మీరు చూడకుండా చెప్పేయచ్చు. ఎవరని చెప్తే చాలా సంతోషం. వెరీ గుడ్. సంసోను ఏం చేస్తా వచ్చాడు? 28 వచ్చిన 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నాకు బలాన్నివ్వు, శక్తినివ్వు. నేను నిన్ను సేవించినంత కాలం, నమ్మకంగా ఉన్నంత కాలం నీవు నా పట్ల ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశావో తెలుసా? అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. నువ్వు నా పట్ల కనికరం కలిగి ఉన్నావు. అయితే ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ఒక్క పర్యాయం నన్ను ఏం చేయి, బలపరచని కేక వేశాడు. దేవుడు ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? ఏం చేస్తా వచ్చాడు? బలపరచలేదా? ఇది నా ప్రశ్న. బలపరిచాడు కదా. అక్కడ దాదాపుగా ఎంతమంది చచ్చిపోయారు? 3000 మందిని తను చనిపోయేటప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు ఏం మంచోళ్ళు కాదండి. ఆ దినాల్లో కంటికి కన్ను, పంటికి పన్ను. కాబట్టి దీన్ని మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైనది. వాళ్ళు శత్రువులు. ఒక మాట చెప్పాలంటే సాతాన్లు అనుకోండి. సాతాన్లు ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? తేళ్ళని ఏం చేస్తారు చెప్పండి? పాములను ఏం చేస్తారు చెప్పండి? నక్కలను ఏం చేస్తారు చెప్పండి? అడవి పందులను ఏం చేస్తారు చెప్పండి? అడవి పందులు 2 చేస్తారు లేండి, చంపుతారు, తినేటోళ్ళు. నేను కూడా తిన్నాను, అబద్ధం ఎందుకు ఆడాలి? ఆ దినాలు అని మిగతావన్నీ కూడా హాని చేస్తాయి కాబట్టి వాటిని ఏం చేస్తారు? చంపేస్తారు. వారు కూడా అంతే, జీవంగల దేవుని తిరస్కరించిన వారు కాబట్టి వారిని దేవుడు హతం చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. నా తలంపు ఏంటంటే, ఇంతగా దేవుడు పౌలును బలపరిచాడు, తర్వాత ఎజ్రాని బలపరిచాడు, తర్వాత ఏలియాని బలపరిచాడు, తర్వాత సంసోని బలపరిచాడు. ఈ మాటలు వింటున్న నిన్ను కూడా బలపరచగలడు. ఆయన బలపరిచేటటువంటి దేవుడు. అయితే నీవు నేను బలపరచబడటానికి అర్హులమా? ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. ఎవరిని బలపరుస్తాడు దేవుడు? బైబిల్ అంతా చదువుకుంటే సర్టెన్ కేసెస్లో మాత్రమే దేవుడు వారిని బలపరిచినట్లుగా మనం చూస్తాం. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనలో ఉన్నప్పుడు మాత్రమే వారి పక్షాన దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తాం. అర్థమైందా? కొన్ని గుణలక్షణాలు వాళ్ళు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారి పక్షాన నుండి వారిని బలపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తాం. ప్రభు చిత్తమైతే 5 సందర్భాలు నేను చూపిస్తాను. ఎలాంటి వారిని దేవుడు బలపరుస్తాడు. 7 చెబుదాం అనుకున్నాను కానీ మీ మొహాలు చూస్తే అంత వినలేరని నాకు అర్థమైంది. 5 చెప్తాను రండి. మొదటిది యోబు 17:9. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. నాతో పాటు చదువు. నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. ఎవరి ద్వారా బలపరచబడతారు? ఎవరి ద్వారా బలం పొందుతారంటే దేవుని ద్వారా నిరపరాధులు బలం పొందుతారు. మరి నిరపరాధులు అంటే ఎవరు చెప్పండి? అపరాధం లేనివారని చెప్తారు. అంతేనా? అంతేగా, అపరాధం చేయనివారు. మరి మనం ఎవరని చెప్పండి? ఒకప్పుడు మనం ఎవరని చెప్పండి? అపరాధులమా లేకపోతే నిరపరాధులమా? కదా అంటాడు. ఎఫ్ఎస్సి 2:1 చూడకుండా చెప్పేయచ్చు. అందరి ఖండిత వాక్యమే చెప్పేయచ్చు. మొన్న గిరిప్రసాద్ బాగా చెప్పాడు ఆ వచనం మీద. మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా. అంటే మన అపరాధాలు ఎలా ఉన్నాయంటే మనల్ని మరణానికి దారి తీసేవిగా ఉన్నాయి. అయితే మన అపరాధాల నిమిత్తం మనకు పడవలసిన శిక్ష అంతటిని ఎవరు భరించారు? యేసు ప్రభువారే భరించారు. అందుకనే భరించి ఏమంటాడు? రోమా 4:25 చూడకుండా చెప్పేయచ్చు. 4:25 రోమా 4:25 మీ అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మీరు నీతిమంతులుగా తీర్చబట్టుగా ఆయన లేపబడెను కదా. అయిపోయింది. ఇది మన కొరకు చేస్తూ వచ్చాడు కదా. మనల్ని ఏం చేస్తూ వచ్చారంటే అపరాధాల నుంచి విడిపించి మనల్ని నిరపరాధులుగా చేస్తూ వచ్చాడు, నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు.
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీవు నిరపరాధిగా ఉన్నావా దేవుని సన్నిధిలో, అపరాధిగా ఉన్నావా చెప్పండి. ఆయన రక్షించుకున్నాడు మంచిదే, నీ హృదయాన్ని మార్చాడు మంచిదే, నేను నడిపిస్తున్నాడు మంచిదే, నీకు తోడుగా ఉన్నాడు మంచిదే, నీ వాగ్దానాలు ఇచ్చాడు మంచిదే. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు? అపరాధిగా ఉన్నావా, నిరపరాధిగా ఉన్నావా? ఈ వారమంతా ఎలా బ్రతికావు? దేవునితో సహవాసం ఉందా? దేవుని వాక్యం ధ్యానించుకున్నావా? దేవుని మీద ఆధారపడ్డావా? నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు అపరాధివా నిరపరాధివా చెప్పేస్తే, నువ్వు అపరాధివా నిరపరాధివా చెప్పేస్తే కదా. ఒకవేళ ఉంటే ఏం చేయి? రండి, 1 యోహాను 3వ అధ్యాయము. ఉంటే ఏం చేయి? 19 నుంచి 21 వచనాలు. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక. నీ గురించి మొత్తం తెలుసు అయ్యా అమ్మా, ఏది దాచిపెట్టడానికి ఆస్కారం లేదు. అర్థమైందా? నువ్వు ఏ విధంగా సనిగావో, ఏ విధంగా గొనిగావో, ఏ విధంగా దేవునికి తిరుగుబాటు చేశావో, ఏ విధంగా దేవుని వాక్యానికి దూరంగా ఉన్నావో, ఏ విధంగా ప్రార్థన తర్వాత ఇది లేకుండా జీవిస్తున్నావో, హీ నోస్ ఎవ్రీథింగ్. ఏది దాయటానికి ఆస్కారం లేదు. ఒకవేళ ప్రభు నీతో మాట్లాడితే ఏం చేయమంటున్నాడు చెప్పండి. ఇది ఒక గ్రేట్ ప్రివిలేజ్ ప్రభు వల్ల అనేది. గొప్ప అవకాశం నీకు ఇది, గొప్ప అవకాశం. దాన్ని ఎదుర్కొచ్చావు, దానికి సమీపంగా వచ్చావు. అర్థమైందా? దానిలో పాలు పొందాలని ఇష్టపడుతున్నావు. ఎలా ఉంది నీ మనస్సాక్షి? చెప్పు, ఉందా చెప్పు. అపరాధ భావం ఏదైనా నిన్ను వెంటాడుతూ ఉంటే దాన్ని హృదయం నుంచి ఏం చేయమన్నాడు? చదవండి, తర్వాత వచ్చిన చదవండి. ముందు సమ్మతిపరుచుకో ప్రియులారా. ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఏ మొహంతో అందులో చేయి వేస్తావు చెప్పు. ఆరాధించలేవు, ప్రార్థించలేవు, దేవుని మందిరం అంటే నీకు ఇష్టం లేదు, ఏ మొహం పెట్టుకొని అందులో చేయి వేస్తావు? పశ్చాత్తాపడు. దేవుడు నీకు ఒక తరుణం ఇచ్చాడు. అర్థమైందా? దిగులు పడు నువ్వు చేస్తున్న పనులకి. అర్థమైందా? కలవరపడు నువ్వు చేస్తున్న పనులకి. చింతించు, వ్యాకుల పడు, పశ్చాత్తాపడి ప్రభువుల్లో పాలు పొందు అంటాడు. ఎవరు? అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు. ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో, ఎలా నడుచుకోవాలి దేవుని సన్నిధిలో, ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలి. 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. నీకు వద్దా ఇలాంటి మనస్సాక్షి? వద్దా ఇలాంటి నిరపరాధమైనటువంటి జీవితం, అపరాధాలు లేనటువంటి జీవితం, దోషారోపణ చేయనటువంటి జీవితం? కావాలంటే ఇదొక నీకు గొప్ప అవకాశం. దేవుని వద్దకు వచ్చావు, హృదయాన్ని కఠినపరుచుకోకి వెళ్ళమాకు, నీ హృదయాన్ని కుమ్మరించు, ప్రభుతో సమాధానపడు, ప్రభుతో సంధి చేసుకో. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందగలవు, కోల్పోయినటువంటి రక్షణ ఆనందాన్ని తిరిగి పొందగలుగుతావు. ఆలోచించు, నీ జీవితాన్ని బట్టి ఏం సాధించావు. అప్పుడు అలాంటి వారిని ప్రభు ఏం చేస్తాడు చెప్పండి. ఒక కుటుంబం ఉందండి, పిల్లలు లేరు, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, దేవుని పని చేస్తూ ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు. అయితే దేవుడు వారి యొక్క జీవితాన్ని చూశాడు. వారు ఎలా ఉన్నారంట? నేను బైబిల్లో చెప్పేది లూకాసు వార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. వాళ్ళు ఎట్లా ఉన్నారంట? చదవండి, బయటికి పోతే మళ్ళీ ఏదో కథలు అనుకుంటారు. వీరిద్దరు ఎవరు? వాళ్ళిద్దరు జకరియా, ఎలిజబెత్. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి ఉండవా? అట్లా చెప్పు. అవసరం లేదు, నేను ఒక్కనే ఉంటానంటవా? ఇద్దరు ఉండండి, భార్యాభర్తలు ఇద్దరు ఉండండి, ముగ్గురు ఉండండి, కుటుంబ సభ్యులు కలిసి, నలుగురు ఉండండి, అందరు కలిసి. అర్థమైందా? అందరూ కూడా నిరపరాధులుగా ఉండి ప్రభు వల్ల పాలు పొందితే ఎంత మేలండి, ఎంత మేలండి. 1 కొరింథీ 1:8 అంటాడు, చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు
ఆయన మిమ్మల్ని స్థిరపరు. ఇంకొక వాగ్దానం ఇస్తా వచ్చాడు, ఆయన రాబోతున్నాడు అని ఒకవేళ ఈరోజే వస్తే, ఒకవేళ సాయంకాలమే వస్తే నీ పరిస్థితి ఏంటి చెప్పు? నువ్వు అపరాధిగా ఉంటే నీ సంగతి ఏంటి చెప్పు? నువ్వు ఇంకా దోషారోపణ నీ మీద నేరారోపణ చేస్తావు, నీ సంగతి ఏంటి చెప్పు? కాబట్టి ప్రభు నువ్వు నిరపరాధిగా ఉండాలని, ఆయన నిన్ను బలపరచాలని, ఆయన మరలా నీ యొద్దకు రావాలని, మరలా ఆయన నిన్ను నడిపించాలని, మరలా ఆయన నీకు తోడుగా ఉండాలని, మరలా మునుపటి ప్రేమను అదేవిధంగా ఆయన నీ పట్ల చూపించినటువంటి వాత్సల్యతను తిరిగి నువ్వు పొందుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన యొద్దకు రా. రెండోదిగా ఎలాంటి వారిని దేవుడు బలపరుస్తాడు? రండి, హెబ్రీ పత్రిక 11:34 పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక. అగ్ని పర్వతములు చల్లార్చిరి, పర్వతములు కాదు క్షమించండి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారలు తప్పించుకొనిరి. ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు చెప్పండి? వీళ్ళంతా ఎవరు చెప్పండి? అదంతా వద్దు, మనకు తెలిసిందే కాబట్టి వీళ్ళంతా ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? వారియర్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు, సోల్జర్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస సైనికులు. వాళ్ళంతా బలపరచబడ్డారని ఇక్కడ బాహాటంగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. ఎలా బలపరచబడ్డారు? దేవుడు ఎవరిని బలపరుస్తాడు చెప్పండి? విశ్వాసులను. అదే నువ్వు చెప్పుకునే విశ్వాసం వేరు, అర్థమైందా? ఫేక్. నువ్వు చెప్పే నేను విశ్వాసులం అండి, మేము మందిరానికి పోతామండి, దేవుని ఆరాధిస్తామండి, మా దగ్గర బైబిల్ ఉందండి, ఈ కాదు. నీకున్న విశ్వాసం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి చెప్పండి? ఇట్లాంటి విశ్వాసం ఉండాలి, బలమైన విశ్వాసం ఉండాలి, ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి, అర్థమైందా? ప్రాణం పెట్టేటంత విశ్వాసం ఉండాలి. ఉందా? అలాంటి వారికి ప్రభు తోడుగా ఉంటాడండి, అలాంటి వారిని బలపరుస్తాడండి, అలాంటి వారిని ఏం చేస్తాడంటే నడిపిస్తాడండి, అలాంటి వారికి ఆయన తన కృపను తోడుగా ఉంచుతాడు. చూడండి, వాళ్ళు అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతారు. అలాంటి విశ్వాసం ఒకరిలో ఉంది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. 3వ అధ్యాయంలో 14 లేదా 16 చదవమ్మా. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచింది కదా. అలాంటి విశ్వాసం ఉండాలి. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు గనక ఏమీ లేకపోతే, అసలు దేవుని యొక్క కార్యాలే లేకపోతే నీ విశ్వాసం ఎలాంటిదంటే, ఎలాంటి చెప్పండి? పేలనే చిచ్చుబుడ్డి. పేలనే చిచ్చుబుడ్డిలు తెలుసా మీకు? తుస్సుమంటాయి, అక్కడక్కడ తిరుగుతుంటే. అలాంటి విశ్వాసం. అలా కాదండి, ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి, దేవుని విడవని విశ్వాసం ఉండాలి, దేవుని ఎలాంటి పరిస్థితులను వెంబడించే విశ్వాసం ఉండాలి, దేవుని కొరకు ఎంతైనా క్రయం చెల్లించగలిగే విశ్వాసం ఉండాలి, దేవుని వద్ద నేను తప్పకుండా ఇదేం చేస్తాను, పొందుకోగలుగుతాను అన్న విశ్వాసం ఉండాలి. భగత్ సింగ్ గారు తన ఆత్మీయ జీవితంలో ఒక సంఘటన పొద్దుటే నేను చదువుతూ వచ్చాను. ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. ఏంటంటే, దాదాపుగా ఎక్కడో మరి నిర్దిష్టంగా రాయలేదు కానీ కాన్వకేషన్స్ జరుగుతూ వచ్చాయి. ఆ కాన్వకేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు అద్దెకు తీసుకున్నారంట. ఆ స్థలాన్ని ఏం చేస్తూ వచ్చారు? అద్దెకు తీసుకున్నారు. అన్ని చెల్లింపులు అయిపోయాయి. చివరిగా ఒక చెల్లింపు ఉంది. ఎంత చెల్లింపు? 300 రూపాయల చెల్లింపు. ఎంత? 300 రూపాయల చెల్లింపు. ఆయన ఎవరి మీద ఆధారపడే వ్యక్తి కాదు. మహా అంటే ఏం చెప్పేదంటే, సంఘస్థులు ప్రార్థించమని కోరతాడు, ఆలోచించమని, లేకపోతే అంతమేరకే కానీ తప్ప వాళ్ళు నేరుగా అడిగేటటువంటి పరిస్థితి అయితే లేదు, చేయడు కూడా. అలాంటి విశ్వాసంలో ఆయన వాళ్ళంతా చెప్పినప్పుడు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడే సహాయపడతాడని చెప్పేసి అన్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తూ వచ్చాడు కదా, కూలి బోలే ఆయన ఏం చేయాలి, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఉదయమే తనకు ఒక మనీ ఆర్డర్ అందింది. ఆ మనీ ఆర్డర్లో ఎంత ఉందంటే 285 రూపాయలు. సరిపడలేదు కానీ ఇంచుమించుగా దగ్గరికి వచ్చింది. వాళ్ళ దగ్గర కొంత ఉందేమో బహుశా. మొత్తానికైతే ఆ చెల్లింపు చేశారు. ఎలా వచ్చిందంటే ఒక ఆమె దాదాపుగా 14 రోజులుగా స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉందంట. డాక్టర్లు ఎంతగానో పరీక్షించి వైద్యం అందించారంట. ఆ తర్వాత 14 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత, ముందు మనమైతే ఏమడుగుతాం చెప్పండి? 14 రోజులు నేను చికెన్ తినలేదు, ఎట్లా ఉంది నోరు, ఇవాళైనా గుడ్లు కూరని చేసి పెట్టమంటారేమో, లేకపోతే ఒక జ్యూస్ అన్న తీసుకురమ్మంటారేమో, లేకపోతే ఏదైనా పాలన్న బలమైన ఆహారం అడుగుతారేమో. కానీ ఏమేమి అడుగుతుందంటే, నిద్ర లేవగానే ఏంటంటే, నాన్న నా కొరకు ఒక ఆయన ప్రార్థించారు. మరి ఆమెకు ఎట్లా తెలిసిందో మనకు తెలియదు.
ఆయన పేరు కూడా చెప్పిందండి. భగత్ సింగ్ గారు అనేటటువంటి దైవజనుడు ప్రార్థించారు. ఆయనకి మీరు ఎట్లాగైనా సరే ఏం చేయండి, కొంత సొమ్ము అందచేయాలన్నారంట. మన దగ్గర ఏం లేదు కదా, అయిపోయింది కదా అంటే, ఇంటికి వెళ్ళండి, నాకు సంబంధించినటువంటి ఒక చైన్ ఉంది, గోల్డ్ చైన్, అది అమ్మిన తర్వాత ఎంత వస్తే అంత. ఆ దినాల్లో అది చిన్నదేమో, బహుశా 285 రూపాయలు వచ్చి ఉండొచ్చేమో. ఆ డబ్బంతా కూడా ఏం చేసిందంట, మనీ ఆర్డర్ పంపిస్తూ వచ్చిందంట. నేను అనేది ఇక్కడ విశ్వాసం గురించి. మిమ్మల్ని ఇప్పుడు చైన్లు అమ్మి ఏదో చేయమని నేను అంటాంలే, చైన్లు అమ్మి రింగులు అమ్మి నేను అంటం లేదు. కానీ ఒకవేళ మాకు ఆ విశ్వాసం ఉంటే మీరు అమ్మి పట్టుకొస్తారు. మాకు ఆ విశ్వాసం ఎక్కడిది, మా అమ్ముకోవడమే జరుగుతూ ఉంది. అయితే నా తలంపు అది కాదు, కానీ దైవజనుడి యొక్క విశ్వాసం ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. నా జీవితంలో నేను ప్రత్యక్షంగా ఎరుగుతానండి. నేను మీకు ఏమి చెప్పినా మీకు ఎక్కటం లేదు, నాకు అర్థమైంది. మీరు అవి నమ్మటం లేదు, నాకు అర్థమైంది. మీరు వాటిని నమ్మే వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేసేవాళ్ళు చెప్పండి, ఖచ్చితంగా బలమైన పరిచర్య చేసేవాళ్ళు ఇక్కడ, బలంగా నాటుకుపోయేవాళ్ళు ఇక్కడ, అర్థమైందా, బలంగా దూసుకుపోయేవాళ్ళు ఇక్కడ. వింటున్నారు కానీ ఏం చేస్తున్నారు, సబ్కా సున్నా అప్నా కర్ణ. వింటాం, బాగానే వింటామండి, కానీ మాకు నచ్చిందే మేము చేస్తాం. ఇదే బ్రతుకు, క్రైస్తవ బ్రతుకు కాదు కదా. మిమ్మల్ని బలపరచడానికే మా అనుభవాలు చెప్పేది, మిమ్మల్ని ప్రోత్సహించడానికే చెప్పేది. విశ్వాసం ద్వారా దేవుడు ఏదైనా చేయగలడని ఆ దృఢ నమ్మిక, నిశ్చయిత మీకు కలగటానికే మేము చెప్పేది. అనేక పర్యాలు నా జీవితంలో ఎరుగుదనండి, నేను అనుభవించిన వానిగా చెప్తా ఉన్నాను. కాబట్టి అలాంటి విశ్వాసం నీకుంటే దేవుడు నిన్నేం చేస్తాడు చెప్పండి, బలపరుస్తాడు. ఒక దేవుని పని చేస్తున్నావా, లేకపోతే ఇంట్లో సమస్యలా, లేకపోతే వ్యక్తిగతంగా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నావా, లేకపోతే కుటుంబంగా సమిష్టిగా ఏదైనా ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని బలపరచగలడు, దేవుడు మీకు సహాయం చేయగలడు. ఒకటే మనకు కావాల్సింది, నీవు నేను బలపరచబడాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం నీకు నాకు కావాలంటే ఏం కావాలి, ఏం కావాలి? రోమా 10:17 చూడకుండా చెప్పేయచ్చు. ఏం కావాలి? వాక్యం కావాలండి. ఇది ఎక్కడ దొరికేది కాదు. వాక్యం కావాలి, వాక్యం వినాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి, వాక్యానికి పదే పదే ఏమి ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, వాక్యాన్ని ఇష్టపడాలి. వాక్యం వినటానికి ఏముండాలి చెప్పండి, బలమైనటువంటి తపన ఉండాలి, కోరిక ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి. ఈరోజు కనీసం 4 మాటల ద్వారా, 1 మాట ద్వారా, 2 మాటల ద్వారా అయినా నేను బలపరచబడాలి. లేకపోతే ఏం చేయాలి గుర్తెరిగి, లూకా 17:5 అంటాడు, శిష్యులు ప్రార్థన చేస్తారు. ఏమంటారు చెప్పండి, మా విశ్వాసమును వృద్ధి పొందించము. ఎప్పుడైనా ఇలాంటి ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకో, ఎప్పుడైనా నా విశ్వాసాన్ని ఎన్హాన్స్ చేయి ప్రభువా, ప్రార్థన చేసుకున్నావా చెప్పండి. ఒకరిద్దరికి వింటూ ఉంటాను, చక్కగా వాళ్ళు మంచిగా చేస్తారండి. వాళ్ళు చక్కగా మా విశ్వాస పరిమాణాన్ని హెచ్చించండి, మా విశ్వాస స్థాయిని పెంచండి ప్రభు అని ప్రార్థన చేస్తాను. నాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే ఇలాంటి ప్రార్థనలు చేసి ఆరాధనే చేయటం లేదు. ప్రార్థన సంగతి నేను చెప్తూనే ఉన్నాను, అమ్మా నువ్వు ఆరాధన చివరిలో ఏం చేయి, యేసు ప్రభు నామమున ఆరాధిస్తున్నాను తండ్రి. ఎన్నిసార్లు చెప్పినా అక్కడికి వచ్చేసరికి ఈ ఆరాధన నీకే నీకే అంటే ఎవరది? నాకా? కాదు కదా, ఎవరికది? యేసు ప్రభు నామమున మీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన నామం ద్వారా నువ్వు ఆరాధన చేయి, ఆయన నామం ద్వారా నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనకి ఆరాధనకి తేడా ఉంది, అది గుర్తెరుగు. ఇక్కడ వింటనే ఉన్నావు, ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఆరాధనలో నీకు అర్థం కావట్లేదా? ఆరాధన అంటే ఏంటి? ప్రభు నీకు చేసిన వాటన్నిటి బట్టి దేవుడికి ఏం చేస్తావు? చెల్లిస్తావు, అర్పిస్తావు, ఆరాధిస్తావు, సమర్పిస్తావు. మరి అడుక్కునేదేంటి? ప్రార్థన. అడుక్కునేదేంటి? ఇక్కడ నువ్వు అడగటానికి లేదు. ఆరాధనలు అడిగేది ఏమి లేదు, ఆరాధనలు అడిగేది ఏమి లేదు. ఆల్రెడీ నువ్వు క్షమింపబడ్డావు, ఇంకొకరెవరు క్షమాపణ అడుగుతున్నారు. ఇప్పుడు నిన్ను క్షమించేది ఎప్పుడో నిన్ను క్షమించాడు. నీ పాపాలు తూర్పుకు పడమరకు ఎంత దూరమో. అంటే ఇది దేన్ని తెలియజేస్తుంటే ఆత్మీయ పతనాన్ని తెలియజేస్తుంది. వారి ఆరాధన దేన్ని వెల్లడి చేస్తుందంటే ఆత్మీయ డొల్లతనాన్ని. అర్థమైందా? వారి యొక్క ప్రార్థన దేన్ని తెలియజేస్తుంటే ఆత్మీయ డొల్లతనాన్ని తెలియజేస్తాయి. ఎప్పుడు బలంగా ఉంటావు చెప్పు. కాబట్టి విశ్వాసం కొరకు ఏం చేయి, దాన్ని హెచ్చించమని ప్రభువుని అడుగు. ప్రభువే హెచ్చిస్తాడు. ప్రభు కార్యాల్లో ఉండు, నియామ కూడికల్లో ఉండు, వాక్యానికి తగిన స్థానమేవు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చిస్తాడు. మూడవదిగా ఎవరిని బలపరుస్తాడు? రెండవదిగా ప్రగాఢమైన విశ్వాసం కలవారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని బలపరుస్తాడు, వారి ఎద్దుకు వస్తాడు. మూడవదిగా రండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం.
రెండవ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. 16, 19, క్షమించండి 9. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మూడోదిగా ఎవరిని ఆయన బలపరచడానికి ఇష్టపడతాడంటే యథార్థ హృదయం గలవారిని. అర్థమైందా? ఉందా నీకు యథార్థ హృదయం? చెప్పు. ఉంటే నీకు తోడుగా ఉంటాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు ఆయన, నీ ఆలోచనలు సఫలపరుస్తాడు ఆయన, నీ కార్యాలను సఫలపరుస్తాడు ఆయన. ఎక్కడుంది యథార్థత? అన్నీ అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. పనులు లేకపోయినా పనులు ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు కావా? ఒకవేళ మీరు చెప్పేవి మాకు అర్థం కావనుకుంటారేమో. ఐ కెన్ డిసర్న్, గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క శక్తి ద్వారా వివేచించగలను, అర్థమైంది, ఆలోచించగలను, వాటి మర్మం ఏంటో తెలుసుకోగలను. గుర్తుపెట్టుకోండి, అది దేవుని కృప, మా సామర్థ్యం కాదది. కాబట్టి ఎంతకాలం ఉంటావు కపటిగా? ఎంతకాలం ఉంటావు వేషధారిగా? ఎంతకాలం నటిస్తావు? దేవుడు అంటాడు గలతీ పత్రికలో, ఏమంటాడు చెప్పండి? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. ఎవరిని మోసం చేద్దామని వచ్చావు ఇక్కడికి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7, 8 వచ్చిన చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరమును క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. అర్థమైందా? మీ నోట నుండి ఏ మాట వస్తుందో అది ఒక ఆత్మీయులకు తెలుస్తుందండి, మీకు తెలియకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త సుమా. అలా ఎందుకుంటాం? యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్షించుకున్నాడు, మన బిడ్డలుగా చేసుకున్నాడు. అర్థమైందా? మనకు తండ్రిగా ఉన్నాడు. అర్థమైందా? మనకు సంఘం ఇచ్చాడు, మనకు సాహసం ఇచ్చాడు, మనల్ని నడిపిస్తున్నాడు, తన స్వభావంలోనికి మారుస్తూ ఉన్నాడు. ఇంకెందుకండి? ఇంకెందుకు దాపరికాలు? ఇంకెందుకు మోసాలు? ఇంకెందుకు అబద్ధాలు? మనకు చెప్పండి. ఆ విధంగా ఉండొద్దండి. ఇంకో మాట రాస్తాడు చూడండి. ఇదే 2వ దినవృత్తాంతాలు 27:6లో హిజ్కియా గురించి ఒక మాట అంటాడు, చదవండి. ఇలాగున యోతాము తన దేవుడైన దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. చూడండి, దేవుడు వారిని బలపరుస్తారండి. గుర్తుపెట్టుకోండి, అది సేవైన, విశ్వాస జీవితమైన, కుటుంబ జీవితమైన, ఒక పరిచర్య అయినా, లేకపోతే ఏదైనా సరే, ఎక్కడైనా సరే, నువ్వు పని చేస్తున్న స్థలమైనా, ఈ యథార్థతను పట్టుకోండి, యథార్థతనే విడిచిపెట్టకండి. ఆ హానెస్టీ అనేది, ఆ నిజాయితీ అనేది, సత్యం చెప్పడం అనేది, అర్థమైందా, విడిచిపెట్టొద్దు మన జీవితాల్లో. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, బలపరుస్తాడు, ఆదుకుంటాడు. అర్థమైందా? నేను అనేక పర్యాలు చెప్తా వచ్చాను కదా, ఒక ఇంటికి పోతే ఒక పెద్ద ఆవిడ మందిరానికి రావటం లేదంట. పోయి పాస్టర్ గారు అడిగితే ఎందుకు రావటం లేదంటే, రాకపోయినా ఏముందండి, నేను ఇప్పుడు టీవీలో ఉన్నాయి కాబట్టి అప్పుడేం లేదు కదా, దేవుని వాక్యం చదువుతూనే ఉన్నా, అందరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నా, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాలేదయ్యా, ఏం కాదు, నేను మంచిగానే ఉన్నా. రోజు చదువుతున్నావా అంటే రోజు చదువుతున్నాను అదంట. సరే, ఇంత దూరం వచ్చా కదా, సరే ఒక చిన్న ప్రార్థన చేసిపోతే, ఒక మాట చెప్పిపోతే బైబిల్ తెచ్చుకోమన్నాడట. ఆ బైబిల్ తెచ్చుకోవడం లోపల పోయి బైబిల్ తీసానదంట. ఓపెన్ చేసి, ఈ దొంగ సచ్చిన కళ్ళజోడు నెల రోజులు బట్టి ఎదుగుతున్నా దొరకలేదు, ఇప్పుడు దొరికింది అన్నదంట. అయిపోయింది. అంటే నెల రోజులు బట్టి ఏం చేయలేదు ఈమె. ఒక సేవకునికి ఏం కోరుకుంటుంది చెప్పండి? రాకపోతే బాధ ఉండదా? వినకపోతే బాధ ఉండదా? చెప్పండి. దర్శిస్తే ఎంకరేజ్ చేయడానికి వస్తాడా, లేకపోతే దోచుకుపోవటానికి వస్తాడా? కదా, దొరికిపోయింది కదా. ఎవరిని మోసం చేయటం? ఆ విధంగా ఉండొద్దండి. అందుకనే ఒకరిని హెచ్చరిస్తాడు, తీవ్రంగా హెచ్చరిస్తాడు అపోస్తుల కార్యాల్లో. ఈ కపటము, వేషధారణ, నటన, అబద్ధాలతో నిండిపోయినటువంటి ఒక దుర్మార్గుడు ఉన్నాడు. 13వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 10 నుండి 11 వచనాలు చదవమ్మా. అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి,
నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇంకేమంటాడు? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుండా ఉందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనక అతడు తిరుగుచూ ఎవరైనా చేయి పట్టుకొని నడిపించరా అని వెదకొచ్చుండెను. ఇది కావాలా నీకు? పరిస్థితి అవసరమా ఇది మనకు? చెప్పండి. గుడ్డోలం అవుతాం, ఫస్ట్ ఆత్మీయ గుడ్డోలం అయిపోతాం, తర్వాత దేవునికి దూరం అయిపోతాం. ఇక ఆఖరికి ఏం చేస్తామంటే దేవుని పని చేసేవారిని కూడా ఏం చేస్తూ ఉంటాం? డిస్పైజ్ చేయటం మొదలు పెడతాం, వారి గురించి చెడుగా మాట్లాడటం మొదలు పెడతాం. ఆఖరికి ఏం చేస్తాడంటే సాతాను ఇంటి మీద చక్కగా ఏం చేస్తాడు? ఒక టవర్ వేసుకుంటాడు, ఒక మంచి పెద్ద గొడుగు ఉంటుంది కదా చూడండి, ఈ సిమ్లు అమ్మేటోళ్ళు ఒక గొడుగు వేసుకొని ఏం చేస్తాడు? పెద్ద గొడుగు వేసుకుంటారు. గొడుగు వేసుకొని చక్కగా వాడు ఏం చేస్తూ ఉంటాడు? ఒకటి స్ప్రైట్ పెట్టుకుంటాడు, ఒకవైపు మందు పెట్టుకుంటాడు, ఇంకోవైపు ఏది పెట్టుకుంటాడు, హాయి కాలు మీద కాలు వేసుకొని తిష్ట వేసుకొని ఉంటాడు అనమాట. ఇక ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇక ఇది అవసరమా మనకి? వదిలిపెట్టండి, వదిలిపెట్టి చక్కగా యథార్థ హృదయంతో ప్రభుని సేవిద్దాం. ఈ లోకంలో యథార్థంగా ఉండే వారికి ఆయన తోడుగా ఉంటాడు, వారి అక్కర్లు తీరుస్తాడు, వారిని ఆయన బలపరుస్తాడు, వారిని ఆయన ఆదుకుంటాడు, వారి కొరకు ఎంత దూరమైనా వస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మూడవదిగా యథార్థంగా ఉండేటటువంటి తన ప్రజల్ని ప్రభు బలపరుస్తాడు. కీర్తనలు 24 మొదటి 5 వచనాలు చదువుకొని తర్వాత తలంపుకి వెళ్ళిపోదాం. కీర్తనలు 24 మొదటి 4 వచనాలు 5 వచనాలు చదవండి అమ్మా. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఏకదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన ఎండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఇవన్నీ కూడా యథార్థంగా ఉండేవారికి. అందుకని పౌలు భక్తుడు పత్రిక రాస్తూ ఆ మాటని చొప్పిస్తాడు. చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటను చొప్పిస్తాడు యథార్థత కొరకు. మొదటి 3 వచనాలు చదవండి. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలినవారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అయ్యా, ఇవన్నీ పోవాలంటే వాక్యం అనే పాలు నీకు అవసరం. దాన్ని ఆశ్రయించు, దాన్ని హత్తుకొనుండు, దానికి చోటివ్వు, దానికి విలువివ్వు. అది నీ జీవితాన్ని ఏం చేస్తుంటే ఉన్నతంగా మారుస్తుంది, ఉన్నతంగా మార్చగలదు. కాబట్టి లెట్ us లివ్ హానెస్ట్లీ దేవుని కొరకు. ఈ లోకంలో మనం యథార్థవంతులుగా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అప్పుడు మనకు ఆయన బలం ఇస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు, మన కార్యాలను ఆయన సఫలపరుస్తాడు. 4వదిగా రండి, లూకాసు వార్త 22:41. లూకాసు వార్త 22:41 నుంచి 44 వరకు. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చాలు. ఎవరిని బలపరచడానికి దేవుడు తన దూతను పంపించాడు? ఎందుకు ఇక్కడ యేసు ప్రభువారు బలపరచబడ్డారు చెప్పండి? ఆయన జీవితంలో ఏమున్నది?
తండ్రి చిత్తం చేయటమే. కానీ అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? హీ వాజ్ ప్రేయింగ్. ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో, ఎవరి జీవితంలో ప్రార్థన అనే ఆయుధం ఉంటుందో, ఎవరి జీవితంలో ప్రార్థన అనే ఆయుధం మీరు చెప్పండి. మీ మనస్సాక్షిని అడగండి. ఉదయం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మధ్యాహ్నం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సాయంకాలం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నిజంగా సంఘ ప్రార్థన పట్ల మీకు భారం ఉందా? నిజంగా వ్యక్తిగత ప్రార్థన మీరు చేస్తున్నారా? నిజంగా కుటుంబ ప్రార్థన మీరు చేస్తున్నారా? పిల్లల చేత ప్రార్థన చేయించగలుగుతున్నారా? కుటుంబం అంతా కూడి భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఇవి నాకు చెప్పండి. ఇవి చెప్తూ ఉంటుంది, కంటత వాక్యమే నేర్పించట్లేదు, దుర్మార్గులు అయిపోయారని చెప్తూ ఉంటుంది. నేనంటాను, వాళ్ళు దుర్మార్గులు కాబట్టి ఇక్కడికి వచ్చింది, మనం ఏం చేద్దాం? సన్మార్గులుగా చేద్దాం. ఒక కంటత వాక్యం నేర్పించలేని ఆత్మీయ భ్రష్టత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. ఏం బ్రతకండి ఇది? వారమంతా ఒక వాక్యం నేర్పించలేరా పిల్లలకి? నాకు చెప్తే నాకు ఏడుపు వచ్చింది ఆ మాట విని. ఏంటి ఇంత ప్రయాసపడి ఇంత తిరుగుతున్నామే, ఇంత దేవుని కొరకు క్రయం చెల్లిస్తున్నామే, ఆయన కృపను బట్టే లేండి, ఏదో మమ్మల్ని మా మీద మీరు సానుభూతి చూపించాలని కాదు. ఇంతగా చేస్తూ ఉంటే ఒక వాక్యము నేర్పించలేనటువంటి భక్తి అనేది ఇంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉంటున్నాం. నాకు నిజంగానే బాధ కలిగింది ఈ మాట వింటే. ప్రార్థన అంటే ప్రార్థన అయిపోయేంత వరకు ఉండలేరు, ప్రార్థనలో గంట కూర్చోలేరు కదా. ఇక మెత్తలు తీసుకొచ్చేయాలి. మేము ఇక్కడ మెత్తలు తీసుకొచ్చేస్తే అప్పుడు ఉంటారు. వస్తున్నాడు దైవజనుడు, మీరు చెబితే అక్మల్ రెడ్డి గారు అనేటటువంటి దైవజనుడు మన దగ్గరికి వస్తున్నారు. నేను మాట్లాడడం కన్ఫామ్ అయింది. ఆయన దాదాపుగా 2 రోజులు ఏమి తినకుండా ఏం చేస్తారు ప్రతి నెలలో? అర్థమైంది. ఒట్టిగా ఆయన మాకు చూపెట్టలేదు, ఒట్టిగా ఆయన మేము ఇక్కడ పిలిపించట్లేదు. ఎలాంటి దైవజనుడు అంటే నంద్యాల ప్రాంతంలో, కర్నూలు ప్రాంతంలో, ఆ జిల్లాలో పేరుగాంచినటువంటి దైవ సేవకుడు. 2 రోజులు పూర్తిగా ఏమి తినకుండా ప్రార్థనలో గడుపుతారండి ఆయన. అందుకనే వాక్శక్తి. వాక్యం చెబుతుండగా వాక్యం ద్వారా ఏం కలుగుతుంది? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరిక. వాక్యం చెప్పండి అంటే ఏం వాక్యం లేదు, బలం లేదు, పాలు లేదు. వాక్యం అవకాశం ఇచ్చింది, దాన్ని వాడుకోవట్లేదు. ఇట్లా మీరు బలహీనలుగా ఉంటే 2 వ్యక్తులు, నెహెమ్యా గారు తన కొడుకంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అరవిందం గారు చెప్తారనమాట. నెహెమ్యా గారు వస్తున్నారంటే మాకు భయం కలిగేదండి. ఎవరు చెప్పేది? అరవిందం గారే పెద్ద సేవకుడు అంటే ఆయనకి ఎవరంటే భయం అంట? నెహెమ్యా గారంటే భయం. ఆయన వస్తే ఆయన బైబిల్ కూడా కనీసం ఆయన ఏం చేయడంటే ఇట్లా మడిచి ఇట్లా ఉంటుంది చేతిలో. ఏం చెప్తారు? వాక్యం కథం చెప్తానే ఉంటారు, ఇక చెప్తూనే ఉంటారు. రోమా 10:17 చెప్పేస్తూనే ఉంటారు. అర్థమైందా? 1 యోహాను 4:19 చెప్తూనే ఉంటారు. 4 వాక్యాలు కూడా నేర్చుకోలేని దుస్థితిలో ఉన్నారు. 4 వాక్యాలు కూడా చెప్పలేని దుస్థితిలో ఉంటున్నాం. ఏముందండి మన భక్తిలో? శక్తి ఉందా చెప్పండి? ఇక ఆయనేనంటేనట ఆయన కొడుకు వచ్చేటప్పుడు ఇంకా భయం అట. ఎవరికి? అరవిందం గారికి. అరవిందం గారే పెద్ద సేవకుడు. నెహెమ్యా గారి కొడుకు వస్తున్నాడంటేనంట ఇంకా భయం అంట. ఏంటంట, ఈయన కనీసం ఏం చేస్తారంటే రెఫరెన్స్ అని చెప్తారట. ఆయన ఏం చెప్తారంట? పేజీ నెంబర్ చెప్తారట బైబిల్లో. ఏం చెప్తారట? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? పేజీ నెంబర్ చెప్తారట. రిఫరెన్స్తో పాటుగా ఆయన ఇంకేం చెప్పగలడు? ఎంత అవినాభావ సంబంధం ఉందండి వాళ్ళకి వాక్యంతో. ఆ దైవజనులు బట్టి, వారందరిని బట్టి దేవుని ఎంతగానో మనం ఏం చేయాలి? స్తుతించాలి. వింటనే ఉన్నాం. టన్నుల కొద్దీ వాక్యం చెప్తూనే ఉన్నా, టన్నుల కొద్దీ వాక్యం వింటనే ఉన్నారు. అది ఏమైనా ప్రయోజనకరంగా మారుతుందా? ఏమైనా దాని నుంచి ఏమైనా పొందుతున్నారా? దాన్ని ఏమైనా ధ్యానించుకుంటున్నారా? దాన్ని ఏమైనా నెమరు వేసుకుంటున్నారా? దానిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తెరగలుగుతున్నారంటే ఇప్పటికీ లేదు. బలమైన ఎక్కడికైనా పంపుదామంటే లేదు కదా. మన దగ్గర దమ్ముంటే బయటికి రమ్మంటారు, దమ్ము లేకపోతే ఏమంటారు? వద్దులే రావద్దంటారు, వద్దులే రావద్దంటారు. అట్లా ఆత్మీయంగా ఎదుగుదాం. ఆత్మీయంగా బలంగా ఉంటేనే అది మన జీవితాలకు ఎంతో మేలు. మరి ఎట్లా బలంగా తయారు కావచ్చు అంటే త్రూ ప్రేయర్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన. యేసు ప్రభు బలమైన పరిచర్య చేయగలిగాడు. యేసు ప్రభు ఆత్మలను రక్షించగలిగాడు. యేసు ప్రభు స్వార్థ అన్ని గ్రామాల్లో ప్రకటించగలిగాడు. యేసు ప్రభు కాలినడకనే ఏ వ్యాధి బాధలు లేకుండా తిరగలుగుతూ వచ్చాడు. యేసు ప్రభు ఆకలైనా సరే దాన్ని అధిగమించగలిగాడు. యేసు ప్రభు అనేక బలహీనతలు గుండా మనవలే శోధింపబడినను వాటిని జయించగలిగాడంటే తన జీవితంలో ఏముంది చెప్పండి? ప్రార్థన ఉంది. మన జీవితంలో ఏముంది? మనం ఊరికి చదువుతూ ఉంటాం. 1 సమూయేలు గ్రంథం 12:23 నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానుట
పాపం చెప్పమండి చెప్తూనే ఉంటారు. మరి నువ్వు చేసేది మానటమే కదా, చేసేది. ప్రార్థనలో ఉండండి. ప్రార్థన మన జీవితాన్ని ఏం చేస్తుంటే మారుస్తుంది. ఇప్పటికీ అనేక రీతిలుగా మన ప్రార్థన తగ్గిపోయింది. నువ్వు ఒకసారి వ్యక్తిగత నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. నీ ప్రార్థన జీవితం తగ్గిపోలేదా? నిజంగా భారం కలిగి ప్రార్థిస్తున్నావా? నువ్వు కన్నీరు గార్చి ఎంతకాలమైంది? నిజంగా ఒక వ్యక్తి రక్షణ కొరకు నీకు ఎలాంటి పట్టింపు భారమో ఉండి ఎంతకాలమైంది? ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. దాన్ని బట్టే నీకు తెలుస్తుంది నువ్వు ప్రార్థనా పరుడువా, ప్రార్థనా ద్రోహివా అనేది అర్థమైపోతూ ఉంటుంది. రండి, ఒకవేళ నీకు ఏదైనా భారం ఉన్నప్పుడైనా దేవుణ్ణి ఆశ్రయించగలుగుతున్నారంటే అది కూడా అడగరే. ఓన్ డెసిషన్స్ అన్నీ కూడా నువ్వు మానేయటం దేవుని చిత్తమా? నువ్వు అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తమా? లేకపోతే నీ అంతటి నువ్వే పని చేయడం దేవుని చిత్తమా? కాదే. యేసుప్రభు నీకు వాగ్దానం చేస్తూ వచ్చాడు. 55:22 నీ భారమో యెహోవా మీదము, ఆయన వేయరండి, ఆయన ప్రార్థన చేయరండి, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇంకా సామెతలు 16:3 అంటాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్నేం చేస్తాడు? నీ ఉద్దేశములన్నీ సఫలపరచును అంటాడు. కాబట్టి మనం పశ్చాత్తాపడాలి, ఈ విషయంలో పశ్చాత్తాపడాలి. ఒకసారి రాత్రంతా భక్సింగ్ గారు ప్రార్థించి ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళటానికి పూనుకున్నారు. వీళ్ళందరూ అన్నారంట, అన్నా ఆ ప్రాంతం మంచిది కాదన్నా, అక్కడ వాళ్ళు కొడతారన్నా, గతంలో పోయిన వాళ్ళని ఎంతో హింసించారన్నా అని చెప్తా వచ్చారంట. ఈయన ప్రార్థించిన సంగతి వాళ్ళకి తెలియదు కదా, ఈయనకున్న భారం వాళ్ళకు ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఈయన ప్రార్థించాడు, దేవుడు తనకు చూపించాడు, వెళ్దామని వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఊళ్ళో అట్లా సువార్త మొదలు పెట్టగానే భయంకరమైన భారీ వర్షం. ఇది ఎవరి పని చెప్పండి? సాతాను పని. భయంకరమైన వర్షాన్ని పట్టుకొచ్చాడు. కనీసం ఇళ్లలోకి రండని కూడా వాళ్ళు ఎవరు అంటం లేదంట. రోడ్ల మీదనే తడిచారు, రోడ్ల మీదనే తిరుగుతూ ఉన్నారు. ఇక ఊరు చివర మొత్తం తడిచిపోయి నానిపోయి ఒక స్కూల్ బిల్డింగ్ పోతే అప్పటికే కొంతమంది సనుగుతూ ఉన్నారంట. ఈ పనికి మాలిన సేవకుడు ఊరికే ఇక్కడ అప్పటికే మేము చెప్తూనే ఉన్నాం వద్దని అని గొనిగే వాళ్ళు గొనుగుతూనే ఉన్నారు, సనిగే వాళ్ళు సనుగుతూనే ఉన్నారంట. అప్పుడు కూడా అక్కడ పోయారంట. పోయిన తర్వాత భక్సింగ్ గారు మరలా అక్కడ ప్రార్థన చేస్తున్నారంట, ప్రభువా నీ దాసుని ఇక్కడికి నడిపించావు, నీ ప్రజల్ని తీసుకొచ్చావు, మీ ఇక్కడ తడిచిపోవడం నీ చిత్తమా? ఈ గ్రామంలో స్వార్థ చేయకుండా వెళ్ళటం మీ చిత్తమా? నువ్వే ఏదో ఒకటి చెయ్యి. దేవుని శోధించాడండి ఆయన. ఏం చేశాడు చెప్పండి? శోధించాడు, ఆయన్ని కదిపాడు. కదిపితే అప్పుడు గ్రామస్తులంతా 2 గంగాలాలతో ఏం పట్టుకొని వస్తున్నారు. ఒక గంగాలంలో ఏముంది? టీ ఉందంటే, ఒక గంగాలం ఉప్మా. వెరీ గుడ్. విన్నావు నువ్వు కూడా ఈ సాక్ష్యం? వినండి, అవన్నా వినండి. కనీసం మా మాట్లాడి మీకు ఇష్టం లేదు, మా పరిచయం అంటే మీకు ఇష్టం లేదు, మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేస్తున్నా మీరు ఇష్టపడటం లేదు. అట్లీస్ట్ ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళవన్నా వినండి. అరవిందం గారి వినండి, నెహమ్యా గారి వినండి. అర్థమైందా? ఇంకెవరటు అన్నాడు, ఆంధ్రాలో ఉంటాడు, ఆయన పేరేంటి? తిమోతి గారా? తిమోతి గారు చెప్పేమైనా వినండి. ఆ తిమోతి గారు కాకపోతే హెబ్రోన్ తిమోతి గారు అయినా వినండి. అద్భుతంగా ఉంటాయి. రోజుకి నేను 2-3 వింటాను. మీరు అనుకోవచ్చు ఈయన అసలు ఊరికే చెప్తుంటాడుగా నేను ఏమైనా వింటాడని. నేను 2-3 మెసేజ్లు వింటానండి. పిచ్చిగా నేను చెప్పను. ఇక్కడ రోజుకి ఎన్ని మెసేజ్లు వింటా? 2-3 మెసేజ్లు వింటాను. దేవుడే సాక్షి, నా భార్య సాక్షి. నా యూట్యూబ్ హిస్టరీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత సెట్ చేసుకోండి. నేనేం సమయాన్ని దుర్వినియోగం చేయను. ఎవరు వచ్చినా, టీచర్ వచ్చినా ఆయన అంటాడు, సార్ ఏదో వింటున్నారని చెప్పేసి వెళ్ళిపోవటమే తప్ప, సార్ అది ఆపండి సార్ నేను చెప్తాను. హెచ్ఎంఏ నేను చెప్తాను, బై గాడ్స్ గ్రేస్ చెప్తున్నాను కదా. ఆమె ప్రార్థిస్తూ ఉంటే ఒకనాడు వచ్చి చూసి వచ్చేమంటుంది, ఓకే యూ క్యారీ ఆన్ సారీ ఐ హ్యావ్ డిస్టర్బ్డ్ యూ సారీ అని చెప్పేసి వెళ్ళిపోయారు. దట్స్ మై లైఫ్. నా లైఫ్ స్టైల్ అది. నేను దాన్ని మార్చుకోలేను కూడా. వాళ్ళు మారటమే తప్ప వాళ్ళకి అర్థమైపోయింది. టీచర్స్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయటానికి ఐఎమ్ నాట్ టెల్లింగ్ టు బోస్ట్ మై సెల్ఫ్, జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ. ఎక్కడున్నా సరే మీ సాక్ష్యాన్ని నలుగురు కనపరచండి. దేవుడు బలపరుస్తాడు. అయితే ఆ 2 గంగాలలో ఉప్మా, టీ వచ్చిందంట. వాటన్నిటినీ సర్వ్ చేసాయా. మేము ఎవరో డబ్బులు ఇస్తే వస్తారనుకునే వాళ్ళం, ఏదో ఆశించి వస్తారనుకున్నాం ఇంతకాలం. కానీ మీరు చూస్తే అయ్యా, మీరు నిజంగా మా అపోహలన్నీ పోయినాయి. మీరు ఇంతగా ఏదో చెప్పడానికి మా కొరకు వచ్చారంటే, తడిచి కూడా ముద్దయి కూడా ఇంకా ఇదే గ్రామంలో ఉంటూ
తిరుగుతున్నారంటే దెర్ ఈజ్ సంథింగ్ అనుకున్నారంట. ఏదో ఉందా, ఏదో చెప్పడానికి వచ్చారు. అయ్యా మీరు చెప్పండి అయ్యా మేము వింటామని వాళ్ళే వచ్చి ఇక్కడ కూర్చున్నారంట. అందరూ పురుషులు స్త్రీలు అందరూ వచ్చి కూర్చున్నారంట. దేవుడు బలపరుస్తారండి. యథార్థంగా ఆయన పని పట్ల మనం భారం కలిగితే, ప్రార్థన ద్వారా మనం ఏదైనా చేపడితే దేవుడు బలపరుస్తాడు. రెండవ మాట ఉంది, రండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను బాధించువారు నాశనమగుదురు. 2:10 ఇట్లాంటి మాట ఉంది అక్కడ. ఓహో, నేను రూతు గ్రంథం చూస్తున్నా, అది సంగతి. 2:10 చదవండి. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారిపైన ఇరుము వలె గర్జించును, లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలం కలగచేయను. భగత్ సింగ్ గారి జీవితంలో ఇది రుజువైంది. నా జీవితంలో కూడా నేను బలపరచబడాలంటే ప్రార్థననే సరి చేసుకొని జీవితంలో ప్రార్థనని మరలా నువ్వేంచే ప్రార్థన చేయటం మొదలుపెట్టు, ప్రార్థనలో ఉండటానికి మొదలుపెట్టు, సంఘంతో పోరాటం చేయటం మొదలుపెట్టు. అర్థమైందా? దేవుని జీవితాన్ని బాగు చేయగలడు. చివరిగా ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. క్షమించండి, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. నేను ఎటువంటి కార్యములను ఎంత మాత్రము చేయవారము కాము, వీటిని మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. ఇంకా స్పష్టంగా ఇక్కడ లేదు కానీ రండి, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఇక్కడేమో బలపరచమని కోరుతా ఉన్నాడు, దేవుడు బలపరిచాడు, సందేహం లేదు. ఏలయనగా ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. ఏలయనగా ఇశ్రాయేలుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయంను వారి వైపు త్రిప్పి వారిని సంతోషింప చేశాను. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎజ్రాని బలపరిచినట్లుగా, ఎక్కడ దేవుని ప్రజల్ని మరలా వాళ్ళు తప్పుదారిలో పోకుండా, ఈయన ప్రీస్ట్ కాబట్టి. ఇక్కడ నెహెమ్యా దేని కొరకు బలపరిచినట్టుగా చూస్తాం. తర్వాత అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయం తర్వాత, 7వ అధ్యాయం తర్వాత, 9వ అధ్యాయం తర్వాత మనకు సాక్ష్యం దొరుకుద్ది. ఏమంటాడు చెప్పండి? యెహోవా యందు అంటాడు కదా. 10వ అధ్యాయం 8వ వచనమేనా? ఒకటి మాట ఉంటుంది కదా నెహెమ్యా గ్రంథంలో, 10వ అధ్యాయం కాదు, 12వ అధ్యాయం అనుకుంటాను. ఆయన సంతోషించడం అంటారు కదా, 8:10 మీరు బలం నందుదురు కదా. సరే, అది ఇక్కడ గమనించేది ఏంటంటే, నెహెమ్యాని ఎందుకు దేవుడు బలపరిచాడు, ఏ విషయమే బలపరిచాడంటే మీరే చెప్పండి. ఏ విషయం? నెహెమ్యాకున్న భారం ఏంటి? ఏ విషయం చెప్పండి? దేవుని మందిర పని విషయం అండి. దేవుని ప్రాకారాలు, దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారాలు పడిపోయినాయి. వాటిని కట్టే విషయంలో ఎవరికుంది పట్టింపు, భారం అంటే నెహెమ్యాకుంది. అయితే అలాంటి భారం కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? బలపరుస్తాడు. అర్థమైందా? ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందిరాన్ని ఇష్టపడే వాళ్ళని, దేవుని పనిని ఇష్టపడే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? బలపరుస్తాడు. నేను చెప్తున్నాను కదా, దేవుడు ఉన్నతమైనటువంటి స్థితి వారికి నిశ్చయంగా ఇస్తాడు. నెహెమ్యాకు అలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టే, నెహెమ్యా అలాంటి భారం ఉన్నది కాబట్టే ఆయన బలపరచబడి అద్భుతంగా రాజు నుండి పర్మిషన్ పొందుకొని, ఆ తర్వాత కొంతమందిని సేవకుల్ని తెప్పించుకొని, ఆ తర్వాత పని వారిని కూడా రప్పించుకొని, ఆ తర్వాత ఆ రాజు నుండి ఆమోదం పొంది ఇక్కడికి వచ్చి ఏం చేస్తూ వచ్చాడు? పడిపోయినటువంటి ప్రాకారాలనే కట్టగలిగాడు. కాబట్టి అలాంటి మనస్తత్వం నీకుంటే నేను బలపరచబడతాం. ఎక్కడుందండి మనస్తత్వం? ఇంత పని జరిగితే మళ్ళా నేను చెప్తున్నాను, ఒక్కళ్ళు కూడా వచ్చింది లేదు. ఎందుకో మరి డబ్బులు అడుగుతానో మరి దేనికో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇది మీ మందిరం కదా, ఇది మీ మందిరం కదా, మీ కొరకే కదా. ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చింది, నిన్న కూడా మెసేజ్ పెట్టినా ఒక్కళ్ళు కూడా కనపడలేదు. ఎందుకు ఇట్లా? ఎందుకింత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి?
గతంలో ఎంతగా సహకరించారే, ఆ చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అవి మోస్తా వచ్చారు. నీకు ఇంత బలం ఉంది దేవుని పనికి, కనీసం ఒక కొన్ని క్యాలరీస్ అన్న దేవుని పనికి వాడలేవా? చిన్న చిన్న బిడ్డలండి, వాళ్ళు చక్కగా పనులు చేస్తూ వచ్చారు. ఈనాడు అసలు అలాంటి భారమే నీకు లేదు. నిద్రపో, ఎంతకాలం పోతావు? లోక నిద్ర, సుఖ నిద్ర, అర్థమైందా? ఇప్పటికే ఆత్మీయంగా పడిపోయావు దీన్ని బట్టి, ఈ నిద్రను బట్టి. రండి, ఇక్కడ ఇంకో మాట రాస్తాడు. యెషయా 137 కీర్తన 5వ వచనంలో చూడండి. ఈనాడు ఎలా ఉందంటే పట్టింపు లేనటువంటి పరిస్థితి. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక, నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్న ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. 2-3 ఉన్నవండి పని చేసేటప్పుడు. బై గాడ్స్ గ్రేస్ వారిని కూడా ఇచ్చాడు కాబట్టి నేను సంతోషిస్తాను. ఖాళీగా ఉండి నిర్లక్ష్యంగా ఉండి ఇక్కడికి రాలేకపోతా వచ్చారు. సిగ్గుపడు. ఏ మొహంతో ప్రభువుల్లో చేయవేస్తావో వేయి, ఏ హృదయంతో ప్రభువుల్లో చేయవేస్తావో వేయి. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి అండి ఇది. దేవుని మందిరాన్ని ఏం చేస్తారంటే అంత్య దినాల్లో మర్చిపోయేవారిగా ఉంటారు. నీకేమిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకో. దీని దగ్గర ఇక్కడ చేసిన ప్రార్థనల ద్వారా నువ్వు ఏం మేలు పొందావో గుర్తు చేసుకో. ఈ మందిరం ద్వారా నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదిగావో గుర్తు చేసుకో. ఈ మందిరం ద్వారా నీవు, నీ కుటుంబం ఎంత క్షేమంగా ఉందో గుర్తు చేసుకో. ఏమీ లేదండి, అలాంటి భారం కానీ అలాంటిది ఏమీ లేదు. తిమోతి గారు ఒక వర్తమానంలో ఒక సాక్ష్యం వింటా వచ్చాను. ఒక త్రాగుబోతుండేటోడంట. ఆ త్రాగుబోతు ఎంతో పనికిమాలినవాడంట, ఇష్టానుసారంగా తిరిగేవాడంట, నష్టపరిచేవాడంట, తాగి పడిపోయేవాడంట, దొర్లేవాడంట. అయితే ఒకసారి ఒక షాప్ ముందు ఆ విధంగా చేస్తూ ఉంటే ఆ షాపు యజమాని అతను గుర్తెరిగాడంట. గుర్తెరిగి ఒకసారి పని అడిగితే తిరస్కరించాడంట. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత అదే వ్యక్తి చాలా మంచిగా అయిపోయాడంట. రోజు తిరుగుతూ ఉన్నాడంట, పద్ధతిగా ఉన్నాడంట, నవ్వుతూ ఉన్నాడంట. ఇవన్నీ చూసిన తర్వాత ఆ యజమానుడు ఒకనాడు పిలిచి అడిగాడంట. షాప్ ఆయన పిలిచి, అయ్యా ఒకప్పట్లా లేవేంటి అని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట సాక్ష్యం, నేను యేసయ్యని నమ్ముకున్నాను, నా బ్రతుకు మారిపోయింది, ఆయన నన్ను మార్చాడు, చక్కగా నేను పని చేసుకుంటున్నాను, నా భార్య పిల్లలు నేను పోషిస్తున్నాను, చక్కగా నేనేం చేస్తూ ఉన్నానంటే ఒక పనిని చేస్తూ ఉన్నాను, నాకు నెలకు 4,000 జీతం వస్తుందంటే ఈయన చాలా సంతోషపడ్డాడంట. సరే మారిపోయాడు కాబట్టి, ఒకప్పుడు నేను దూషించాను కాబట్టి, నా దగ్గర చాలా పని ఖాళీగా ఉంది కాబట్టి నేను ఏదైనా పని ఇద్దామని చెప్పేసి అడిగాడంట. అయ్యా మరి నేను 8,000 జీతం ఇస్తాను, నా దగ్గర నువ్వు పని చేస్తావా అని అనంట. అయ్యా సంతోషం అయ్యా, నేను చేసే చోట 4,000 వస్తుంది, మీ దగ్గర ఇప్పుడు ఎంత వస్తుంది? 8,000 వస్తుంది కదా, నేను చేస్తానయ్యా అన్నాడంట. పనిలో కుదురుకున్నాడు, పని చేస్తూ ఉన్నాడు, అద్భుతంగా చేస్తూ ఉన్నాడంట. ఆ యజమానుడు ఎట్లా అంటే నిశ్చింతగా ఇంట్లో ఉన్నా సరే ఏ ఇబ్బంది లేదంట, అసలు భయమే లేదంట, చింత లేదంట, అసలు అంత మంచిగా ఆయన పని చేస్తూ ఉన్నాడంట. అలా పని చేస్తూ ఉంటే ఒకనాడు వచ్చి అడిగాడంట, ఒరే ఇంత పనులు ఉంటున్నాయి కదా, సరే నీ మంచితనాన్ని బట్టి నేనేం చేస్తూ వచ్చాను, ఆ మీటింగ్ ఉందంటే, ఈ మీటింగ్ ఉందంటే, అక్కడ పోవాలంటే, ఎక్కడ పోవాలంటే నేను వదిలిపెడతా వచ్చాను కదరా, ఏరా ఇంతగా తిరగాల్సిన అవసరమే ఉందిరా, ప్రతిరోజు చర్చి అంటావు, ప్రతిరోజు మందిరం అంటావు, ఇంత అవసరం ఆరా అన్నాడంట. నేను అక్కడ పోబోతే నీ షాపు గొల్లవద్దు అన్నాడంట. నేను అక్కడ పోబట్టే ఇక్కడ ఏం చేయగలుగుతున్నా, నమ్మకంగా ఉండగలుగుతున్నా, లేకపోతే ఏనాడో నీ వస్తువులన్నీ ఏమైపోయేవి, దొంగతనం చేసేవాడిని, మాయం చేసేవాడిని, అవిధేడైపోయేవాడిని, దేవునికి దూరం అయిపోయి ఆఖరికి నీకు ఏదైనా కీడు నష్టం కూడా ఈనాడు ఎగ్జాక్ట్లీ నీ ఇల్లు కూడా అట్లే గుల్లైపోద్ది. గుర్తుపెట్టుకో, నీళ్ళు కూడా అక్కడ షాపు గుల్లయ్యేది, నువ్వు రాకపోతే నీళ్ళు కూడా ఏమవుద్ది, గుల్లైపోద్ది. అర్థమైందా? సాతానుడు వస్తారండి, వాడు ఏ విధంగా అయినా చేస్తాడు. ఎంతమందినో పెద్ద పెద్ద కాకలు తీరిన వాళ్ళనే, సేవకులనే ఏం చేస్తా వచ్చాడు, పడగొట్టాడు. నువ్వు ఒక లెక్క చెప్పు, రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, వాడికి చోటిచ్చి. వాడుంటేనేనండి ప్రతిరోజు మనం ఏదో రకంగా కదా పాలిష్ 7 ఏం చేస్తూ వచ్చారు, 7 స్టెప్స్ పాలిష్ చేస్తూ వచ్చారు. ఏమవుతుంది చెప్పండి? ఇది ఇంకా చేద్దామంటున్నాడు. ఇంకా అంటే నేను కింద పడతారండి, వద్దులేండి, ఇది మాకు ఎక్కువ అండి. ఇప్పటికే మేము మామూలు గచ్చు మీదనే కూర్చున్నాం, ఇది మాకు చాలా ఎక్కువ అండి, దేవుడిచ్చినటువంటి ఘనత అండి, ఇది చాలండి అని చెప్పాం. నీ జీవితం కూడా పాలిష్ అవుతుందండి, షైనింగ్ వస్తుంది, మెరుపు వస్తుంది,
దగదగ మెరుస్తావు. ఎప్పుడు ఎప్పుడు అన్ని నియామక కూడికల్లో ఉండి దేవుని మందిరాన్ని నువ్వు అట్టి పెట్టుకొని ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో. ఇకనైనా ఎంచు. ఏం సాధించగలవు? యోహాను 15:5 ఉంది. ఏం సాధించగలవు చెప్పండి? ఏముంది అక్కడ? నాకు వేరుగా ఉండి, చదవండి ఆ మాట, చదువుకొని ముగించుకుందాం. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యొద్ద నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, సాధించలేరు. దేవుడి తలంపులు దీవించలేరు. సీనన్న బల్ల ఇవన్నీ ప్రార్థన కూడా చేయండి. వ్యక్తిగత జీవితాలని ప్రభు మిమ్మల్ని సంధిస్తే, మీతో మాట్లాడితే ప్రభుతో సమాధానపడండి. ప్రభు నమ్మదగినవాడు. అర్థమైందా?